అంగన్వాడీ సోదరీమణులందరికీ నమస్కారం. అంగన్వాడీ అప్డేట్స్ అయితే మన ఛానల్లో విశ్లేషణాత్మకంగా ఒక అవగాహన కోసం మీకు అందించబడతాయి. తప్పకుండా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక విషయంలోకి వెళ్తే తెలంగాణ అంగన్వాడీ టీచర్లు ఆయాలైతే ఎన్నోసార్లు తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు, సమ్మెలు, పోరాటాలు అయితే చేస్తూనే ఉన్నారు. అనేక సమస్యలతో సతమతమవుతూ జూలై 15న ఎమ్మెల్యేల ఇంటి ముట్టడి చేశారు. అదేవిధంగా ఈరోజు జూలై 19న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని కూడా చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఐసిడిఎస్ శాఖతో అంగన్వాడీ యూనియన్ల చర్చలు అయితే సఫలమైనట్టు ఇక్కడ న్యూస్ అయితే వచ్చింది. మరి సమస్యలపై సానుకూలంగా స్పందన, ఆందోళన విరమిస్తున్నట్టు ప్రకటించినటువంటి తెలంగాణ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్. మరి తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీలు తమ సమస్యల పరిష్కారానికి ఇవాళ ఐసిడిఎస్ డైరెక్టర్తో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. కొద్ది రోజులుగా పెండింగ్ బిల్లుల చెల్లింపు, పెంచిన వేతనాల అమలు సహా పలు డిమాండ్లు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు ఆందోళన నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ హైదరాబాద్లో ఐసిడిఎస్ డైరెక్టర్తో అంగన్వాడీ కార్యకర్తలు చర్చలు జరిపారు. ఈ చర్చల్లో ఐసిడిఎస్ డైరెక్టర్ డిమాండ్లపై సానుకూలంగా స్పందించారని, ప్రభుత్వంతో చర్చించి పరిష్కరిస్తామని చెప్పారు. దీనిపై సంతోషం వ్యక్తం చేసిన అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు అయితే విరమిస్తున్నట్టు ప్రకటించారు. ఇటీవల మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క కూడా అంగన్వాడీలను మంచిగా చూసుకుంటామని, అంగన్వాడీల సమస్యలన్నీ పరిష్కరిస్తామని, అంగన్వాడీ టీచర్లకు 2 లక్షలు, ఆయాకు 1,00,000 రిటైర్మెంట్ బెనిఫిట్ ఇస్తామని, ఎన్నికలలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయడానికి త్వరలోనే ప్రయత్నం చేస్తామని చెప్పి హామీ ఇచ్చిన విషయం కూడా తెలిసిందే. సరే, ఏది ఏమైనా అంగన్వాడీ టీచర్లకు 5 లక్షలు, టీచర్లకి ఆయాలకి 3 లక్షలు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇస్తే బాగుండేది. సరే, త్వరలో ప్రభుత్వం ఆ దిశగా ముందడుగు వేస్తుందని చెప్పి ఆశిద్దాం. ఫస్ట్ అయితే అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాల్సిన అవసరం ఉంది. వారికి పెన్షన్, గ్రాట్యుటీ తదితర సౌకర్యాలను కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఏర్పడిన కొత్త ప్రభుత్వాలు అంగన్వాడీలకు మంచి న్యాయం చేస్తాయని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.